హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ ఎండుమిర్చితో టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టి ఒక 10-12 ఎండుమిర్చి తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని పల్లీలు వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి ఉడికించినందుకు వాటర్ వచ్చేసింది టమాటాలో. ఇప్పుడు మూత తీసి కాసేపు మగ్గించుకోవాలి వాటర్ పోయేదాకా. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి, కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చల్లారిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలండి. దీనికోసం బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఈ బౌల్ చిన్నగా అయిపోయిందని వేరొక బౌల్లోకి మార్చాను. ఇలా పోపు వేసుకొని మొత్తం కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఎండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.